చెమట్లు కక్కుతా ఉంటాయి జాంకాయల కింద. ఒక పక్క మన తెలుగు వాళ్ళు క్రికెట్ ఆడతారు చూడ పొద్దున్న 9:30కే. నేను ఫస్ట్ లో ఒక 2-3 సార్లు అయినా కానీ మా లాల్లా స్వామి, ఎందుకంటే ఒకసారి దెబ్బ తగిలింది, నేను పని చేసుకుని కూడా బాగాలేపోయినా మళ్ళీ. ఓ మై గాడ్, బౌలర్ ఇస్ రన్నింగ్, బలంగా ఇసిరేసింగ్, గట్టిగా బ్యాట్స్మెన్ పీకింగ్, గట్టిగా బౌలర్స్ పట్టుకుని క్యాచ్ బాల్. బ్యాట్స్మెన్ గట్టి ఊపినాడు కానీ కాకపోతే బౌలర్ చేతిలో పోయి పడింది బాల్. ఆడబోతాలో ఎర్ర టోపీ అన్న అన్న నెక్స్ట్ ఆడేది ఆడ కనపచ్చాలా తెలుసొక్క నా అన్న ఎంతమంది అవుట్ అయింది. పాపం ఆ మనిషి గట్టి ఆడపోయి లడ్డు జిక్కిన చేతిలో. మనోళ్ళకి ఎండ గానీ చలి గానీ శుక్రవారం వచ్చిందంటే ఖచ్చితంగా క్రికెట్ అనేది ఆడతారు. ఇక్కడ మన ఇండియా వాళ్ళు ఏదైనా ఫెస్టివల్ వచ్చిందంటే పెద్ద పెద్ద టోర్నమెంట్లు కూడా జరుపుతారు ఇక్కడ. నాకేమో వీళ్ళని చూస్తా అంటే నాకు కూడా పోయి ఆడాలనిపించింది. కాకపోతే ఇప్పుడు ఆడినానంటే నేను వేసుకున్న కొట్లన్నీ మాసిపోతాయి. అది కాకుండా ఎండ అదర కొడుతుంది. అయినా వీళ్ళు ఎట్ట ఆడతారో నాకైతే అసలు అర్థం కావడం లేదు స్వామి. ఆడబోతాల ఎర్ర చొక్క ఆ మనిషి అయితే లేపు కొడతాడు స్వామి. ఒత్త 6లు 4లే కొట్టేది. జస్ట్ ఒక 10 నిమిషాలు నడిచారంటే నీ నుండి ఏరియాలో పెద్ద గ్రౌండ్ ఉన్నది, అక్కడైతే ఆడుకోవచ్చు. ఇక్కడ చూడ వీళ్ళు ఎంత కష్టపడతారు. బ్యాట్స్మెన్ బాల్ బీగితే రోడ్డు మీదకి రావాలి, ఎవరైనా ఏదైనా అంటే పడాలి కదా మాట. నాకు కూడా క్రికెట్ వచ్చు, వికెట్ కీపింగ్ అయితే చేస్తా, బౌలింగ్ అయితే ఇసిరి మొఖాన్ని అయితే చేస్తా, కానీ బ్యాటింగ్ అయితే చేతరాదు నాకు. ఇంకా మా ఊర్లో క్రికెట్ ఎట్టాడతారా అంటే పెద్దలు అరుచుకుని వాళ్ళే క్రికెట్ ఆడుకుంటారబ్బా.